అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి మా అమ్మగారు చేపల వైరు అని చెప్పేసి అని ఇదివరకు దొరికేదండి. దాంతో పువ్వులు తయారు చేసి మనం తోరణం, అలాగే చిలకలు తయారు చేసి మనం గుమ్మానికి ఎడాపెడా తగిలించుకోవడం, అవి ఎలా తయారు చేసుకోవాలో ఇదివరకు చిలకలు అయితే ఆల్రెడీ మనం చూపించాము. బట్ ఇప్పుడు మర్చిపోయినా ఒకసారి ఆ తోరణం కూడా ఎలాగో ఏంటో చూద్దాము. ఫస్ట్ ఫ్లవర్స్ నేర్పిస్తారు, చూద్దాం. దీన్ని మనం ఫిష్ వైరు అంటాం. అప్పట్లో బాగా దొరికేది, దాంతో చేపలు, ఫిష్, చిలకలు అన్నీ చేసేవాళ్ళం. ఇవి ఏమిటంటే ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు లేకపోతే 6 సెంటీమీటర్లు. మనకి ఇంకా కొంచెం పెద్ద పువ్వు కావాలంటే 8 సెంటీమీటర్లు కూడా మనం ముక్కలు చేసుకోవచ్చు అన్నమాట. నేను ముందర ఒక 5 ముక్కలతో చూపిస్తున్నాను మీకు. మామూలుగా అయితే ఒక 9 ముక్కలు 8 ముక్కలు అవుతే కొంచెం మనకి పువ్వు కొంచెం పెద్ద పువ్వులో వస్తుంది అన్నమాట. ఓకే, ఊరికే మీకు శాంపిల్కి ఇలా చూపిస్తున్నాను. ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముక్కలు ఇలా కట్ చేసేసుకుని దాన్నేమో ఇగో ఇలా మధ్యకి ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకుని దాన్ని ఇగో ఇక్కడికి ఇలా గుచ్చుకోవాలి. మధ్యలోకి అలా చివరికి అలా కొంచెం గుచ్చుకుని ఇలాగా మన ఇష్టం. మనం మీకు పెద్ద పువ్వు ఇంకా కావాలనుకుంటే ఎక్కువ రేఖలు పెట్టుకోవచ్చు. ఎక్కువ రేఖలు అండ్ ఎక్కువ లెంగ్త్ కూడా ఇంకొంచెం పెద్ద పువ్వు వస్తుంది. అలాగే వీటిల్లో కూడా మనం ఇవి ఇంకా పెద్ద ముక్కలు కట్ చేసుకుని ఇవి చిన్న ముక్కలు పెట్టుకుని లోపల ఇలాగ డబల్ డిజైన్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. అందాక ఇగో 5 రేఖలు పెట్టాను. ఈ 5 రేఖలు ఇలా గుచ్చేసుకోవాలన్నమాట. ఇలా గుచ్చేసుకుని దీన్ని ఇగో ఇలాగ మడతేసుకోవాలి. ఇలాగ కట్టేసుకోవడం, గుచ్చేసుకోవడం అన్నమాట. మరి గట్టిగా లాగేసుకోకండి, తెగిపోతుంది వైరు. ఇది చాలా డెలికేట్గా ఉంటుంది, కొంచెం గమ్ముని చిరిగిపోతుంది వాటి దగ్గర. అందుకని మనం ఇదిగో నైస్. చూసారా ఫ్లవర్ ఎంత బాగా తయారైందో? చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. ఇలా మనం అదే 8 రేఖలు 9 రేఖలు మన ఇష్టం. మనకి ఉన్న వైరు సైజు దానిని బట్టి మనం అది చేసుకోవచ్చు. పెట్టలు కూడా ఇంకొంచెం పెద్దదిగా కావాలనుకుంటే మనకి ఎంత పువ్వు కావాలంటే అంత పువ్వు ఇలాగా తయారు చేసుకోవచ్చు. అదందాక దిగిపోయింది ఆల్రెడీ. చూడండి, నేను చూపించారు ఆల్రెడీ. ఇగో చూసారా, ఇలాగ తోరణం తయారు చేసింది. ఇదిగో మేమైతే అంటే పువ్వు కోసం కొంచెమే ఉంచాము. మేము 9 వేసావా? 9 వేస్తే మనకి 9 వేస్తే మనకి ఇంత పువ్వు వచ్చింది. అదిగో మధ్యలో 9 రేఖలు పెట్టాం అనమాట. 6 సెంటీమీటర్ల చొప్పున 9 రేఖలు పెట్టాం. ఇదిగో వాటి పైన ఇగో ఇలాగా ఏదైనా మన షోయింగ్ మన దగ్గర ఏముంటే అవి మనం పెట్టుకోవచ్చు. వీటిని కొందని సతికించుకోవచ్చు, మన ఇష్టం. మధ్యలో ఇలా బీడ్స్ వేసి, దీపావళి వస్తుంది కదా, నాకు గుమ్మంకి తోరణం కావాలన్నా ఇగో కిందని ఇలాగ చిలకలు, అదిగో అలాగే చిలకలు కూడా, ఈ చిలకలు కూడా ఇలాగ వేలాడదీస్తున్నాము. అప్పుడు బాగుంటుంది. ఓ నైస్. చూసారా ఎంత బాగుందో అన్న తోరణం. అండ్ ఇలాగే ఇగో చిలకలు ఇంకా ఇవి గుచ్చాలి. ఏంటంటే గుమ్మంకి ఎడాపెడా ఇలా చిలకలు తగిలిద్దాము. దానికి నాకు తోరణం కావాలంటే పాపం మళ్ళీ రాత్రి పువ్వులు చేస్తానే అంది. సరే అయితే వీడియో చేద్దాం, ఇది సులభంగా ఉంది, అందరూ చేసుకుంటారు అనేసనే ఉద్దేశంతో రాత్రి అప్పటికప్పుడు మళ్ళీ దీన్ని వీడియో చేయడానికి రెడీ అయ్యాము. అయితే మధ్యలో చిలకలు కట్టు, ఎందుకంటే అటు ఇటు చిలకలు కాబట్టి మధ్యలో కూడా మనం ఇలాగా చిలక వేలాడదీస్తే బాగుంటుంది అని అండంతో మళ్ళీ అది అలాగే ప్రస్తుతానికి ఇంకా 2 కట్టాం, మిగిలినవన్నీ ఇంకా ఇవాళ కట్టాలి. సో ఒకసారి వీడియో చేసేద్దామని చేస్తున్నాము. ఒక 5 బీడ్స్ ఇలా వేసుకుని కిందని ఇలా చిలక వేలాడ తీసుకోవడం అన్నమాట.
బీడ్స్ లేకపోతే పూసలు మీ ఇష్టం, మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. పెరల్ పూసలు వేసుకుంటే కూడా చాలా హైలైట్ అవుతుంది, చాలా బాగుంటుంది. మాకు మా ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మేము ఇవి వీటితోటి చేసేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.